నమస్తే. ఇండియాలో ఉన్న కాక్రోచెస్ అంతా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వై? బికాస్ కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడు బీజేపీ ఫర్ ఇండియా అనే బీజేపీ అకౌంట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇండియాలో యూత్ అంత అండరెస్ట్గా ఉన్నారు, అంత వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసి, అసలు ఎందుకు కాక్రోచ్ ఇండియన్ యూత్ ఐఎమ్ ఏ ప్రౌడ్ కాక్రోచియన్, కాక్రోచ్ అని చెప్పి ఎందుకు పెట్టుకుంటారు బయోలో ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక సుప్రీంకోర్టు హియరింగ్ టైంలో సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఎవరైతున్నారో తను ఇండియన్ యూత్ని ఉద్దేశించి సో వాళ్ళందరూ డూప్లికేట్ ఫేక్ పట్టాలు, ఫేక్ డిగ్రీలు తీసుకొచ్చి వ్యవస్థలపైన దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇండియన్ యూత్ అంతా కూడా జాబులు లేక సో జర్నలిస్టులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకా ఇతర హ్యాకర్లు కావచ్చు, ఇతరగా మారి వాళ్ళు వ్యవస్థలపైన, ఇండియాలో ఉన్న వ్యవస్థల గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్స్ పైన లేకపోతే పార్టీస్ పైన దాడి చేస్తున్నారు అని చెప్పి ఈ కాంటెక్స్లో తను మాట్లాడాడు. ఎవరు? సూర్యకాంత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు హియరింగ్లో ఇది మాట్లాడి అప్పటి నుంచి ఈ అండరెస్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనం రైజ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ వ్యవస్థల పైన యూత్ డూప్లికేట్ పట్టాలు, ఫేక్ డిగ్రీలు తీసుకొని ఎందుకు దాడి చేస్తున్నారు? బికాజ్ అంటే అప్పుడు వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక ఫేక్ డిగ్రీ వస్తుంది అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని అరిగట్టాలి కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యూత్ అంతా దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాజ్ గవర్నమెంట్ సక్క లేదు, సో వాళ్ళు జాబ్లు ఇవ్వట్లేరు అనే కదా. సో ఎవరైతే ఒక క్రియేటర్స్, ఇప్పుడు చూస్తే ప్రజెంట్ కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఎవరైనా సరే సో ప్రాపర్గా ఏదైనా తప్పు చేస్తే అక్కడ ప్రశ్నిస్తారు. దానివల్ల ఇదంతా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కమెంట్ చేయాల్సి వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక అతను అంటే యూఎస్ బేస్డ్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. అది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అది స్టార్ట్ అయింది. సో అకౌంట్ ఇంతకుముందు నేను చూస్తూ ఉంటే ఫస్ట్గా బీజేపీ ఫర్ ఇండియా, భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అనే మిషన్ టు ఎంపవర్ 1.4 బిలియన్ ఇండియన్స్ ఫర్ బిల్డింగ్ ఏ వికసిత్ భారత్ 2047 అని చెప్పేసి ఇది అకౌంట్. ఇది బీజేపీకి సంబంధించిన అకౌంట్. సో దీంట్లో ఫాలోవర్స్ ఎంత ఉన్నారు? 8.7 మిలియన్. ఓకేనా, 8.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ. ఇది రీసెంట్గా క్రియేట్ అయిన పార్టీ, క్రియేట్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అఫీషియల్ పార్టీ, ఇది అఫీషియల్ పార్టీ ఏం కాదు. సో జస్ట్ 10.1 మిలియన్. అంటే దానికి 8 మిలియన్ ఉంటే దీనికి 10 మిలియన్. అంటే దేశంలో యూత్ ఎంతవరకు వ్యతిరేకత ఉంది, ఎంత వ్యతిరేకత భావంతో ఉన్నారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ దీనిపైన అంటే ఈ అకౌంట్ని హ్యాక్ చేయడానికి ఆల్మోస్ట్ బీజేపీ ఐటీ సెల్ అంతా కూడా కంప్లీట్గా ఒక 1 డేలో 73, 74 సార్లు హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే అయితే ఒకవేళ మన ఇండియాలో అయితే ఈ పార్టీకి ఈ అకౌంట్ క్రియేట్ చేసిన బాయి ఇంకా కంప్లీట్గా ఏదో ఒకటి అవుతుండే, కానీ యూఎస్ నుంచి ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. సో ఇదంతా అంటే ఇండియాలో ఇంతగానం వ్యతిరేకత ఉంది. ఆయన వీలైనంత ఎక్కువ దీని మీద హేట్రేట్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇండియాలో యూత్ ఎంతవరకు వ్యతిరేకత ఉందో క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. అండ్ ఇంకోటి పోస్ట్, సోషల్ మీడియాలో ఇంకో పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది. ఆ పోస్ట్ కూడా చూపిస్తాను నేను. ప్రెస్ ఫ్రీడమ్ అంట, తెల్లవాడు అరవగానే తోకలూపే డిజిటల్ బానిసలు దేశాన్ని అవమానిస్తే వీళ్ళకు అది ఎంటర్టైన్మెంట్. అంటే తెల్లవాడంటే మనం చూసినాం కానీ మన రీసెంట్గా మోదీ విదేశీ పర్యటన పోయినప్పుడు ఒక జర్నలిస్ట్ సో మిమ్మల్ని ఇండియాని ఎట్లా నమ్మాలి, మీరు ఇండియాలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ఇండియన్స్తో ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఈ కాంటాక్ట్స్లో తను క్వశ్చన్స్ అడిగి, అది మనం ఎట్లా ఫీల్ అవ్వాలంట, ఇది దేశాన్ని అవమానించే విధంగా ఫీల్ అవ్వాలంట. అసలు ఎవరు అవమానించారో ఒకసారి క్లియర్గా ఆలోచిస్తే నార్మల్ జర్నలిస్టుల బాధ్యత ఏంది? ప్రశ్నలు అడగడం, ఆన్సర్స్ తెలుసుకోవడం, రైట్? సో అదే పని నార్వేలో ఒక జర్నలిస్ట్ చేసింది. సో తను మోడీ పర్యటనలో ఉంటే తను అడిగింది, సో ఇండియన్ ఎందుకు నమ్మాలి, ఇండియన్ ఎట్లా నమ్మాలన్నప్పుడు మన నరేంద్ర మోదీ మాట్లాడుకుని రిటర్న్ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది దేశానికి అవమానించినట్టు. అంటే అయితే మన దేశ అందరూ కలిసి దానిపైన రిటర్న్ బ్యాక్ ఏదో ఒకటి ఇవ్వాలి. దేశాన్ని అసలు ఎవరు అవమానించారు? క్లియర్గా ఆలోచిస్తే మోదీ కదా అవమానించింది దేశాన్ని. అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టకుండా, అక్కడ పోయి వాళ్ళు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ఆన్సర్ చేయకుండా, దాంతోపాటు మన ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు, అంటే మోడీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారో వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళకి సమాధానం లేదు. ఏమంటారు? దిస్ ఇస్ మై ప్రెస్ మీట్, ఐ విల్ టాక్, యూ షుడ్ లిజన్, అంతే అని చెప్పేసి. అందుకనే కదా మన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 157th పొజిషన్లో టాప్లో నార్వే ఉంది. అంటే ఇదంతా అంటే దేశం ఇక్కడ మన ఇండియా ఇజ్జత్ వదిలేసి ఫారెన్ కంట్రీలో పోయి ఫారెన్లో కూడా ఇజ్జత్ పోయింది కదా ఇప్పుడు మనది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోదీ కాదా? మళ్ళీ అంటే కావాలేమి యాంటీ హిందూ, అర్బన్ నక్సలైట్, లేకుంటే ఇంకోటి అంటారు. ఎవరు దేశాన్ని అవమానించింది? ఎవరు? అండ్ ఈ ప్రధాని కాకుండా గత ప్రధానిలు ఎవరైనా సరే అప్పటి ఉన్న యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్, ప్రతి ప్రధాని మంత్రి పదుల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ మన నరేంద్ర మోదీ వచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు. ఒకవేళ ఇదే క్వశ్చన్, ఎందుకు మీ మోదీ ప్రెస్ మీట్ పెట్టలేకపోతే ఎందుకు మన దేశ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టలేరంటే దేశ ప్రధాని చెప్పుకునే బాపతి కాదు, తను పనులు చేసుకుంటూ వెళ్ళిపోయే బాపతి అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు సమర్థిస్తూ ఉంటారు, ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఒకసారి యూత్ అంతా మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రౌడ్ కాక్రోచియన్స్ వాళ్ళందరూ అంటారు వాళ్ళందరూ ఈ వీడియో షేర్ చేయాలి అండ్ ఆలోచించాల్సిన సమయం